వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. కరెంట్ అఫైర్స్ ని ఫస్ట్ వన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. Union Cabinet has approved the establishment of an integrated multi-purpose infrastructure development corporation for which state or union territory. So recent గా క్యాబినెట్ మనకి ఏ స్టేట్ లేదా యూనియన్ టెరిటరీలో ఏదైతే యూనివర్సిటీ అంటున్నారో మల్టీపర్పస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి సంబంధించి యూనివర్సిటీ ఒకదాన్ని అప్రూవ్ చేసింది. ఆ యూనివర్సిటీ ఎక్కడ అప్రూవ్ చేసింది? లడాక్, మేఘాలయ్, జమ్మూ కాశ్మీర్, హర్యానా. యాక్చువల్గా మనకి ఆల్రెడీ బడ్జెట్లోనే ప్రపోజ్ చేశారు లడాక్లో ఒక యూనివర్సిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి అని. సో దానితో పాటు ఆ మల్టీపర్పస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్తో కూడిన యూనివర్సిటీ అది. సో దానిని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రపోజ్ చేశారు. 750 కోట్ల బడ్జెట్తో కూడిన ఆ ప్రాజెక్ట్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. అండ్ ఆన్సర్ వచ్చేసి మనకి లడాక్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో లడాక్లో ఇటీవల కేంద్ర ప్రభుత్వం 750 కోట్లతో కూడిన మల్టీపర్పస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాజెక్ట్ ని ఆమోదించడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ బ్యాంక్ హ్యాస్ సైన్డ్ MOU విత్ ఇండియన్ నేవీ ఫర్ సాలరీ అకౌంట్స్? సో ఆల్రెడీ ఇలాంటిదే డిస్కస్ చేసాం. ఇండియన్ ఆర్మీకి సంబంధించి ఇండియన్ ఆర్మీ, యాక్సిస్ బ్యాంక్ కలిసి DSSP అని చెప్పేసి మనం ఏదైతే శాలరీ అకౌంట్స్ గురించి డిస్కస్ చేసామో సో DSSP ప్లాట్ఫామ్ ద్వారా యాక్సిస్ బ్యాంక్ ఇండియన్ ఆర్మీ వాళ్ళకి బ్యాంక్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసేందుకు పవర్ సెల్యూట్ అనే దాంతో ముందుకొచ్చింది. అదే జోనర్లో ఇప్పుడు వచ్చేసి ఒక బ్యాంక్ ఇండియన్ నేవీతో కూడా ఇలాంటి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆ బ్యాంక్ వచ్చేసి మనకి ఏది అంటే కోటక్ మహీంద్రా బ్యాంక్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ సి. సో కోటక్ మహీంద్రా ఇండియన్ నేవీలో ఎవరైతే ఇప్పుడు వర్క్ చేస్తున్నారో సో ఆ ఎంప్లాయర్స్కి ఆల్రెడీ ఇది వరకు ఎవరైతే వర్క్ చేశారో ఆ పర్సన్స్కి, సర్వీస్లో ఉన్న వాళ్ళకి, సర్వీస్ అయిపోయిన వాళ్ళకి కూడా వీళ్ళిద్దరికీ కూడా బ్యాంకింగ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం కోసం కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇటీవల MOUని ఇండియన్ నేవీతో కుదుర్చుకోవడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. అలాగే పే యువర్ కాంటాక్ట్ అనే ఫీచర్ని ఇటీవల లాంచ్ చేసింది కూడా కోటక్ మహీంద్రా బ్యాంక్ని. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఏదైతే ఇన్స్పైర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ ఏదైతే ఉందో IIS, సో IISతో ఇండియాలోని బాక్సింగ్, రెస్లింగ్ కేటగిరీకి చెందిన అథ్లెటిక్స్ని ప్రోత్సహించడం కోసం కోటక్ మహీంద్రా బ్యాంక్ IISతో కూడా ఇటీవల ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. సో ఇది దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ముంబైలో ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. Who has been selected for the దాశరథి కృష్ణమాచార్య అవార్డ్ 2021? సో దాశరథి కృష్ణమాచార్యులు గారు వరంగల్ ప్రాంతానికి స్వతహాగా చెందిన వాళ్ళు. తెలుగు సాహిత్యం అండ్ ఆ సాహిత్య రంగాల్లో చాలా కాంట్రిబ్యూట్ చేసిన వ్యక్తి. జూలై 22 ఆయన బర్త్ యానివర్సరీని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా ఎవరైతే తెలుగు సాహిత్యంలో కాంట్రిబ్యూట్ చేస్తారో అలాంటి పర్సన్స్కి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అలా ఇటీవల దాశరథి కృష్ణమాచార్య 2021 అవార్డు పొందిన పర్సన్ ఎవరు అంటే మనకి ఏలూరి శివారెడ్డి గారు, ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇక్కడ ఎవరైతే తిరుంగారి రామానుజం ఉన్నారో 2020లో తిరుంగారి రామానుజం గారు ఈ అవార్డుని అందుకున్నారు. 2021 వచ్చేటప్పటికి ఏలూరి శివారెడ్డి గారు దాశరథి కృష్ణమాచార్య అవార్డుని అందుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. Recently, which foundation was collaborated with Niti Aayog and UNICEF as launched the project Kavach? సో కవచ్ ప్రాజెక్ట్ వచ్చేసి అవేర్నెస్ దేనికోసం అంటే కోవిడ్ వ్యాక్సినేషన్, కోవిడ్కి సంబంధించిన అవగాహన కల్పించడం కోసం 5 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేసుకొని నీతి ఆయోగ్, యునిసెఫ్తో పాటు ఇంకొక ఫౌండేషన్ కూడా కలిసి ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించింది. ఆ ఫౌండేషన్ వచ్చేసి మనకి NSE ఫౌండేషన్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క సబ్సిడరీ అయిన NSE ఫౌండేషన్ ఏదైతే ఉందో ఇది యునిసెఫ్ అండ్ నీతి ఆయోగ్తో కలిసి ఇది ప్రారంభించడం జరిగింది. అలాగే NSEకి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి ఇటీవల ప్రస్తుతం చైర్మన్గా ఉన్నది గిరీష్ చంద్ర చతుర్వేది. అలాగే నీతి ఆయోగ్ CEOగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది ఎవరు అంటే అమితాబ్ కాంత్. సో అమితాబ్ కాంత్ గారు ఎవరైతే ఉన్నారో నీతి ఆయోగ్కి ప్రస్తుతం చైర్మన్గా వర్క్ చేస్తున్నారు. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. అలాగే యునిసెఫ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూయార్క్లో ఉంది. నెక్స్ట్, Paytm Payments Bank enables payment from fixed deposit account held with which bank? సో ఇక్కడ ఏమని అడుగుతున్నారు అంటే Paytm Payments Bank enables payment from fixed deposit
అకౌంట్స్ హెల్డ్ విత్ విచ్ బ్యాంక్? సో ఆప్షన్స్ లో సిటీ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, డిబిఎస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసి ద బ్యాంక్ ఈజ్ నథింగ్ బట్ ఇండస్ ఇండ్ బ్యాంక్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ చూద్దాం. Who has been appointed as the next High Commissioner of India to the United Republic of Tanzania? టాంజానియా కంట్రీకి ఎవరు ఇండియన్ హై కమిషనర్గా ఇటీవల అపాయింట్ అయ్యారో అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి వినాయ శ్రీకాంత్ ప్రధాన్ ఎవరైతే ఉన్నారో ఇట్ ఈస్ అ కరెక్ట్ ఆన్సర్. శ్రీకాంత్ ప్రధాన్ గారు అండ్ ఇప్పటి వరకు డిప్యూటీ చీఫ్గా వర్క్ చేశారు మాస్కోలో. ఎందుకంటే రష్యాలోని మాస్కోలో ఇండియన్ ఎంబసీ అనేది లొకేట్ అయి ఉంది. ఇండియన్ ఎంబసీలో హై కమిషనర్గా ఉన్నది వెంకటేష్ వర్మ గారు అండ్ డిప్యూటీ చీఫ్గా ఉన్నది శ్రీకాంత్ ప్రధాన్ గారు. సో శ్రీకాంత్ ప్రధాన్ గారిని డిప్యూటీ చీఫ్ నుంచి టాంజానియా నూతన హై కమిషనర్ ఆఫ్ ఇండియా కింద ఇటీవల అపాయింట్ చేయడం జరిగింది. సో దాంతో ఇది న్యూస్లోకి వచ్చింది. అలాగే టాంజానియా యొక్క క్యాపిటల్ వచ్చేసి డొడోమా ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ టాంజానియా అండ్ టాంజానియా షిల్లింగ్ ఈజ్ అ కరెన్సీ ఆఫ్ దట్ కంట్రీ. నెక్స్ట్ వన్ చూద్దాం. హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ కశ్మీరీ కి క్యారీ మే ఆకి లాప్తి ఆఖిరీ కబ్ తక్ అనే బుక్ ని ఎవరు రాశారని అడుగుతున్నారు. ఈ బుక్ వచ్చేటప్పటికి ఏదైతే కశ్మీరీకి క్యారీ అనే బుక్ ఉందో ఈ బుక్ వచ్చేటప్పటికి ఆర్టికల్ 370 అబాలిష్ అయిన తర్వాత స్పెషల్ స్టేటస్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉందో ఆ నేపథ్యంలో సో దానికి సంబంధించి 2019లో కశ్మీర్లో నెలకొన్న పరిస్థితుల గురించి ఈ బుక్ ని రాశారు ప్రముఖ సోషల్ రిఫార్మర్ అయిన బీనా బుద్కి. సో బీనా బుద్కి రాసిన ఈ బుక్ ని మహారాష్ట్ర గవర్నర్ అయిన ఎవరైతే భగత్ సింగ్ కోశ్యారీ ఉన్నారో సో ఆయన ఇనాగ్రేట్ చేశారు. అండ్ ద నెక్స్ట్ వన్. Who has been re-elected as the chairman of the International Olympic Committee Ethics Commission? So ఇటీవల ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ ఎథిక్స్ కమిషన్ చైర్మన్ గా ఎవరు అపాయింట్ అయ్యారు అని అడుగుతున్నారు. సో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ తరచూ న్యూస్ లోకి వస్తుంది. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ జ్యూరీ మెంబర్స్ అని డిస్కస్ చేసాం. టోటల్ గా 26 మెంబర్స్ ఉంటారు. 20 మెంబర్స్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఎన్నుకోబడతారు. 6 మెంబర్స్ మాత్రం జపాన్ కంట్రీ నుంచి ఎన్నుకోబడతారు. ఈ 20 మెంబర్స్ లో వన్ ఆఫ్ ద మెంబర్ ఇండియన్ ఉన్నారు. ఆయన పేరు పవన్ సింగ్ అండ్ నేషనల్ రైఫిల్ అసోసియేషన్ లో చైర్మన్ గా వర్క్ చేస్తున్న పవన్ సింగ్ ని వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ జ్యూరీ మెంబర్ గా అపాయింట్ చేయడం కూడా జరిగింది. మళ్ళీ తిరిగి ఇప్పుడు న్యూస్ లోకి రావడానికి కారణం ఈ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ యొక్క ఎథిక్స్ కమిషన్ ఏదైతే ఉందో దానికి నూతన చైర్మన్ గా బాన్ కీ మూన్ ని అపాయింట్ చేయడం జరిగింది. బాన్ కీ మూన్ సౌత్ కొరియాకి సంబంధించిన వ్యక్తి. ఈయన సౌత్ కొరియా కంట్రీకి సంబంధించిన వ్యక్తి అండ్ యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీకి సెక్రటరీగా కూడా పనిచేశారు. 2007 నుంచి 2016 మధ్యలో ద 8th సెక్రటరీ జనరల్ ఆఫ్ యుఎన్ బాన్ కీ మూన్ అండ్ 7th సెక్రటరీ జనరల్ కోఫీ అన్నన్ అండ్ 9th సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యూటరెస్. వీళ్ళ పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి. కోఫీ అన్నన్ తర్వాత యుఎన్ సెక్రటరీ జనరల్ గా ఉన్నది బాన్ కీ మూనే. ఈయన తర్వాత ఉన్నది ఆంటోనియో గ్యూటరెస్. వీళ్ళు ముగ్గురు వరుసగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ సౌత్ కొరియా న్యూస్ లో ఉంది కాబట్టి దీని యొక్క క్యాపిటల్ వచ్చేసి సియోల్. సియోల్ ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ సౌత్ కొరియా అండ్ కరెన్సీ వచ్చేటప్పటికి సౌత్ కొరియన్ ఓన్ అనేది దీని యొక్క కరెన్సీ అండ్ ప్రెసిడెంట్ ఎవరు అంటే మనకి మూన్ జే ఇన్. సో మూన్ జే ఇన్ ఎవరైతే ఉన్నారో దీనికి ప్రస్తుతం ప్రెసిడెంట్ గా ఉన్నారు. అలాగే సౌత్ కొరియా నార్త్ కొరియా ఆర్ డివైడెడ్ బై విచ్ ప్యారలల్ లైన్ అంటే దట్ ఈస్ అ 38 degrees ప్యారలల్ లైన్ గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. దిస్ ఈస్ ఆల్ అబౌట్ దట్ రిలేటెడ్ సౌత్ కొరియన్ ఇన్ఫర్మేషన్. కానీ ఇక్కడ ఉన్నది మాత్రం బాన్ కీ మూన్ హూ ఈస్ న్యూలీ అపాయింటెడ్ యాజ్ అ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఎథిక్స్ కమిషన్ చైర్మన్. Recently, which country was banned free internet services for social media? సో జనరల్గా మనకి యూట్యూబ్ గురించి తెలుసు. లైక్ నార్త్ కొరియా ఒకటి, చైనా ఒకటి, ఇరాన్ ఒకటి, సూడాన్ ఈ కంట్రీస్ అన్ని కూడా యూట్యూబ్ని బ్యాన్ చేసిన వాటిలో లిస్ట్లో ఉన్నాయి. అయితే అలాంటి నేపథ్యంలోనే ఏ కంట్రీ ఫ్రీ ఇంటర్నెట్ సర్వీసెస్ని ఇటీవల బ్యాన్ చేసింది అని అడుగుతున్నారు. లైక్ రష్యా, నార్త్ కొరియా, పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్. సో ఆన్సర్ వచ్చేసి బంగ్లాదేశ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. ఇటీవల బంగ్లాదేశ్ ఫ్రీ ఇంటర్నెట్ సర్వీసెస్ ని తన కంట్రీలో ఫర్ సోషల్ మీడియాకి తన కంట్రీలో బ్యాన్ చేయడం జరిగింది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Recently, which state or union territory government has launched 44 digital village centers to make panchayat digital? సో ఏ కేంద్ర పాలిత ప్రాంతం, ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 44 డిజిటల్ విలేజ్ సెంటర్స్ని పంచాయతీ డిజిటల్ సెంటర్స్గా మార్చేందుకు ఒక ప్లాట్ఫామ్ని నిర్మించింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో హర్యానా, తెలంగాణ,
అండ్ పుదుచ్చేరి, జమ్మూ అండ్ కాశ్మీర్. ఆన్సర్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. అంటే ఇటీవల జమ్మూ కాశ్మీర్, లడాక్ కూడా న్యూస్లో ఉన్నాయి. లడాక్ న్యూస్లో ఉన్నది, అక్కడ ఒక యూనివర్సిటీని ప్రారంభిస్తున్నారు, దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అప్రూవల్ ఇచ్చింది. అండ్ జమ్మూ కాశ్మీర్ న్యూస్లో ఉంది, ఎందుకంటే ఇక్కడ 44 డిజిటల్ విలేజ్ పంచాయత్స్ని నిర్మించనున్నారు, చేంజ్ చేయనున్నారు. సో దానికి సంబంధించిన న్యూస్ ఇది. ఒకసారి రిపీట్ చేద్దాం తెలిసినా సరే. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నది మనకి మనోజ్ సిన్హా గారు, అండ్ లడాక్ యొక్క గవర్నర్ జనరల్గా ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం రాధాకృష్ణ మాథూర్. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు లాంచ్ ఆటోమేటెడ్ ఆడిటరీ బ్రెయిన్ స్టెమ్ రెస్పాన్స్ సిస్టమ్ సోహమ్? సో ఆటోమేటెడ్ ఆడిటరీ బ్రెయిన్ స్టెమ్ రెస్పాన్స్ సిస్టమ్ అనే దాన్ని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది అని అడుగుతున్నారు. తమిళనాడు, హర్యానా, కర్ణాటక, పంజాబ్. సో ఆన్సర్ వచ్చేసి పంజాబ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అమరేంద్ర సింగ్ ప్రభుత్వం అంటే పంజాబ్ చీఫ్ మినిస్టర్ అమరేంద్ర సింగ్ ఆధ్వర్యంలో సో ఇటీవల ఈ సోహమ్ అనే టెక్నాలజీని ప్రారంభించడం జరిగింది. సో యాక్చువల్గా హ్యాస్ పర్ ద హెల్త్ డిపార్ట్మెంట్ డేటా ప్రకారం ప్రతి 1000 మందిలో 5 నుంచి 6 పిల్లలు ఎవరైతే అప్పుడే పుడతారో, సో బోర్న్ చైల్డ్ అంటాం కదా, న్యూ బోర్న్ చైల్డ్, సో వాళ్ళలో లాస్ ఆఫ్ హియరింగ్ అనేది ఉంటుంది, వినిపించకపోవడం. సో దాన్ని అప్పుడే ఎఫెక్టివ్గా మనం రికగ్నైజ్ చేయలేం. సో అలాంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవడానికి యంగ్ చిల్డ్రన్లో కానీ, న్యూ బోర్న్ బేబీస్లో కానీ లాస్ ఆఫ్ హియరింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎఫెక్టివ్గా స్క్రీనింగ్ చేయడం కోసం ద స్టేట్ ఆఫ్ ఇండియా టు లాంచ్ ఆటోమేటెడ్ ఆడిటరీ బ్రెయిన్ సిస్టమ్ రెస్పాన్స్ సిస్టమ్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ అ సోహమ్. ఈ బ్రెయిన్ స్టెమ్ రెస్పాన్స్ సిస్టమ్ని డెవలప్ చేయడం జరిగింది. ఆప్షన్ బి పంజాబ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. Recently, which bank made strategic partnership with SMC Global to offer online trading services to its customers? సో ఏ బ్యాంక్ ఈ కింది వాటిలో ఎస్ఎంజీ గ్లోబల్తో టైఅప్ అయింది తన కస్టమర్స్ కోసం ఆన్లైన్ సర్వీసెస్ని అందించేందుకు అని అడుగుతున్నారు. సో డైరెక్ట్గా ఆన్సర్ చూద్దాం. ధనలక్ష్మి బ్యాంక్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఇటీవల ధనలక్ష్మి బ్యాంక్ ఎస్ఎంసి గ్లోబల్ అనే సంస్థతో టైఅప్ అవడం జరిగింది ఫర్ కస్టమర్ సర్వీసెస్ కోసం. అండ్ ద నెక్స్ట్ వన్, who has been appointed as the new president and CEO of HCL Technology Company? ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కూడా. HCL టెక్నాలజీ అనేది ఇంటర్నేషనల్ టెక్నాలజీ కంపెనీ అని చెప్పేసి. అండ్ ఇటీవల దీనికి చైర్మన్గా విజయ్ కుమార్ నెక్స్ట్ 5 yearsకి గాను విజయ్ కుమార్ అపాయింట్ అయ్యారు అని మనం డిస్కస్ చేసాం. సో దట్ ఈస్ సి, విజయ్ కుమార్ గారు ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ద న్యూ CEO who recently appointed for HCL Technology, that is C, Vijay Kumar. How many monuments are identified as a Adarsh Smarak in Andhra Pradesh? సో ఆదర్శ స్మారక్ అనేది మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ఇంట్రడ్యూస్ చేసింది. ఇటీవల అది న్యూస్లో ఉండడానికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి చెందిన ఏదైతే గుంటూరులోని నాగార్జున కొండ ఉందో దానిని, అండ్ యాజ్ వెల్ as లేపాక్షిలోని వీరభద్రస్వామి టెంపుల్ని కానీ, అండ్ నెక్స్ట్ శ్రీకాకుళంలోని సాలిహుండం అనే ప్రదేశాలని కానీ ఆదర్శ స్మారక్ లిస్ట్లో చేర్చడం జరిగింది. దాంతో ఇటీవల ఆదర్శ స్మారక్ పథకం కింద ఆంధ్రప్రదేశ్లో 3 ప్లేసెస్ని రికగ్నైజ్ చేశారు. 3 ప్లేసెస్ని ఆ లిస్ట్లోకి చేర్చడం జరిగింది. ఆదర్శ స్మారక్ అనేది 2019 ఆగస్టులో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అండ్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం కలిసి సంయుక్తంగా ఒక గోల్ని పెట్టుకున్నాయి ఆదర్శ స్మారక్ కింద. ఆ లక్ష్యం ఏంటి అంటే దేశవ్యాప్తంగా 100 మాన్యుమెంట్స్ని గుర్తించి వాటిని పరిరక్షించాలి. ఆ 100 మాన్యుమెంట్స్లో తెలంగాణకి చెందిన రామప్ప టెంపుల్, గోల్కొండ ఫోర్ట్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి చెందిన నాగార్జున కొండ అండ్ వీరభద్రస్వామి టెంపుల్ అండ్ యాజ్ వెల్ as సాలిహుండం ప్రదేశాలు కూడా ఉన్నాయి. సో అది ఇక్కడ మనకి ఎక్స్ప్లెనేషన్. అయితే ఆదర్శ స్మారక్ టూరిజంకి రిలేటెడ్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ఇప్పుడు ప్రస్తుతం జి కిషన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 3 ప్లేసెస్, తెలంగాణకి సంబంధించి ఎన్ని ప్లేసెస్ అంటే 2 ప్లేసెస్ని రికగ్నైజ్ చేయడం జరిగింది ఈ పథకం కింద. అండ్ ద నెక్స్ట్ వన్, ద మ్యాక్స్ ఇంటర్నేషనల్ ఎయిర్ షో హెల్డ్ ఎట్ విచ్ కంట్రీ? మ్యాక్స్ ఇంటర్నేషనల్ షో అనేది ఇటీవల ఏ కంట్రీలో నిర్వహించారో అని అడుగుతున్నారు. లైక్ ఇండియా, USA, చైనా, రష్యా. ఇది కూడా మనకి ఆల్రెడీ తెలుసు. 2013లో బెంగళూరు కేంద్రంగా ఏదైతే సారంగ్ అనే ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టీమ్ ఏర్పడిందో అది యాక్చువల్గా ఏరోబెటిక్ డిస్ప్లే షోని నిర్వహిస్తుంది. సో మొట్టమొదటిసారిగా 2014లో దాని ఏరోస్పేస్ షోని నిర్వహించింది. దాని తర్వాత UK, USA, ఒమన్ అండ్ మొరాకో లాంటి కంట్రీ యొక్క సెరమనీలో కూడా అది ఎయిర్ ఏదైతే డిస్ప్లే ఉంటుందో సో ఆ డిస్ప్లే షోస్ని కూడా చేయడం జరిగింది. అయితే ఇటీవల రష్యాలోని మాస్కో ప్రాంతంలో కూడా ఈ ఏదైతే సరంగ్ టీమ్ ఉందో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అది ఒక ఎయిర్ షో నిర్వహించనుంది. సో దానికి సంబంధించిన న్యూస్ ఇది. మ్యాక్స్ ఇంటర్నేషనల్ ఎయిర్ షో హెల్డ్ ఎట్ విచ్ కంట్రీ అంటే దట్ ఈస్ రష్యా.
ఇండియాకి సంబంధించి ఏ టీం పాల్గొంది ఇందులో అంటే దట్ ఈస్ అ సరంగ్ టీమ్ విచ్ ఈస్ స్టార్టెడ్ ఇన్ 2013 at Bangalore. What is the range of medium range surface to air missile? సో మీడియం రేంజ్ టు సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ యొక్క రేంజ్ ఎంత అని అడుగుతున్నారు. ఇటీవల DRDO దీన్ని సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేసింది. సో దీన్ని ఇటీవల ఇండియన్ ఆర్మీకి అందించనున్నారు. సో అయితే దీని యొక్క రేంజ్ 90 కిలోమీటర్స్ 49 కిలోమీటర్స్ 120 70 అని అడుగుతున్నారు. సో దీని రేంజ్ వచ్చేసి 70 కిలోమీటర్స్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ద మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ రేంజ్ ఇస్ 70 kilometers. Successfully it is tested by DRDO. Who won the Women's Emerging Footballer of the Year at the annual All India Football Federation Awards 2020-21? All India Football Federation 2020-21 అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో సో దీంట్లో ఆల్రెడీ మనం చెప్పాం మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్, మెన్స్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్, విమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్, విమెన్స్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్స్ ఇచ్చారు. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అవార్డ్స్ 2020-21లో అండ్ హూ ఓన్ ద విమెన్స్ ఎమర్జింగ్ ఫుట్బాల్ కేటగిరీ అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి డైరెక్ట్ గా మనీషా కళ్యాణ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో మనీషా కళ్యాణ్ పంజాబ్ కి సంబంధించిన ఫుట్బాలర్, ఫేమస్ ఫుట్బాలర్. సో ఈమెకి విమెన్స్ ఎమర్జింగ్ ఫుట్బాలర్ కేటగిరీలో అవార్డు రావడం జరిగింది. అదే విమెన్స్ ఫుట్బాలర్ ఆఫ్ ద ఇయర్ యాజ్ పర్ ద AIFF అవార్డ్స్ 2020-21 అయితే బాలాదేవి. అదే కనుక మెన్స్ కేటగిరీ చూస్తే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఎవరైతే మెన్స్ ఎమర్జింగ్ అండ్ మెన్స్ కేటగిరీ అయితే నేను డిస్కస్ చేసామో సో వాళ్ళిద్దరు ఉన్నారు. ఒకరు మణిపూర్ కి సంబంధించిన వ్యక్తి అండ్ సురేష్ సింగ్ వాంగ్జాంగు అండ్ నెక్స్ట్ వచ్చేసి సుదేశ్ ఎవరైతే ఉన్నారో సో ఆయన వచ్చేసి చండీగఢ్ కి సంబంధించిన వ్యక్తి. సో వాళ్ళిద్దరికి కూడా అవార్డ్స్ రావడం జరిగింది. Which football club has been nominated by All India Football Federation to represent India in the AFC Women's Club Championship 2020-21? సో ఆన్సర్ వచ్చేసి డైరెక్ట్ గా గోకులం కేరళ ఫుట్బాల్ అసోసియేషన్ ఏదైతే ఉందో సో గోకులం కేరళ FC ఈజ్ సెలెక్టెడ్, ఫుట్బాల్ క్లబ్ ఈజ్ సెలెక్టెడ్ for the 2020-21 AFC Women's Club Championship which is selected by recently All India Football Federation. So option B is the correct answer. ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్, ఏవైతే రీసెంట్ గా మనకి నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయో సో వాటి మీద రేపు దిల్సుఖ్ నగర్ అండ్ యాజ్ వెల్ యాజ్ అమీర్పేట్ బ్రాంచ్ లో 10 to 12 అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉంది. సో ఎవరైనా అటెండ్ అవ్వాలి అనుకుంటే అటెండ్ కావచ్చు. అలాగే మండే నుంచి SSC అండ్ బ్యాంకింగ్ న్యూ బ్యాచెస్ అనేవి దిల్సుఖ్ నగర్ అండ్ అమీర్పేట్ బ్రాంచెస్ లో స్టార్ట్ అవుతున్నాయి. 9:30 నుంచి డెమోకి ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే మీరు వచ్చి అటెండ్ కావచ్చు. సో SI కానిస్టేబుల్ మాథాన్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. రేపు ఫస్ట్ మ్యాథ్స్ క్లాస్ జరుగుతుంది. 8 to 2 మధ్యలో మనకి మ్యాథ్స్ SI కానిస్టేబుల్ మాథాన్ సెక్షన్ కండక్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ.